ఒక మెజిషియన్ ఒక పెద్ద లోడ్ ఉన్న ట్రక్ కింద పొనుకొని ఉంటాడు. ఆ ట్రక్ ను ఇంకొక మెజిషియన్ నడుపుతూ కిందున్న మెజిషియన్ పై నుంచి పోనిస్తాడు. కానీ ఆ మెజిషియన్ కి మాత్రం ఏం కాదు. ట్రక్ తన పై నుంచి పోయినా సరే ఆ మెజిషియన్ పైకి లేచి తనకి ఏమీ జరగలేదన్నట్టుగా నిల్చుకుని ఉంటాడు. ఇంకొక మెజిషియన్ అయితే ఒక పెద్ద కత్తిని తన నోట్లో నుంచి మింగేస్తాడు. ఇంకొక మెజిషియన్ అయితే ఒక పర్సన్ ఎటువంటి సపోర్ట్ లేకుండానే గాలిలో చాలా సేపు వరకు అలానే తేలుస్తూ ఉంటాడు. మరొక మెజిషియన్ ఏకంగా మాయమైపోతాడు. మళ్ళీ ఇంకొక ప్రదేశంలో కనిపిస్తాడు. ఈ మెజిషియన్స్ ఎలా చేయగలుగుతున్నారనే విషయాలు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను, అది కూడా విత్ ప్రూఫ్స్ తో. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 5, ది ట్రక్ ఆన్ ద మ్యాన్. ఈ మ్యాజిక్ లో ఒక మెజిషియన్ ఒక లోడ్ ఉన్న ట్రక్ కింద పడుకొని ఉంటాడు. ఆ ట్రక్ ను పైనుంచి ఇంకొక మెజిషియన్ కింద పడుకొని ఉన్న మెజిషియన్ పై గుండా పనిస్తాడు. కానీ కింద పడుకొని ఉన్న మెజిషియన్ కి మాత్రం ఏమీ కాదు. ఈవెన్ ట్రక్ తన పై నుంచి పోయినా సరే తనకి ఏమీ కాలేదు అన్నట్టుగా లేచి నిల్చుకొని ఉంటాడు. ఈ మ్యాజిక్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ మ్యాజిక్ లో మీరు చూసిన ట్రక్ నిజమైనదే. ఇంకా కింద పడుకొని ఉన్న మెజిషియన్ కి ఎటువంటి ప్రొటెక్షన్ జాకెట్స్ కానీ ఏమీ లేవు. కానీ లాజిక్ ఏంటంటే ట్రక్ లో లోడ్ ఉంది, కానీ అది మెజిషియన్ పడుకొని ఉన్న సైడ్ నుంచి ఆపోజిట్ గా ఉంది. అంటే ట్రక్ మొత్తం స్టార్ట్ అయిన తర్వాత ఆపోజిట్ కి టర్న్ అవుతుంది. అప్పుడు కింద పడుకొని ఉన్న మెజిషియన్ పై నుంచి వెళ్తున్న ట్రక్ స్లాంట్ గా వెళ్తుంది. ఇక సెకండ్ ది వీల్స్ లో ఉంది. ట్రక్ కి మీరు చూస్తున్న వీల్స్ నార్మల్ వీల్స్ కావు, అవి చాలా ఫ్లెక్సిబిలిటీతో కూడిన వీల్స్. అలాగైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు. లోడ్ ఇంకా వీల్స్ కారణాల వల్ల కింద పడుకొని ఉన్న మెజిషియన్ పై నుంచి ట్రక్ వెళ్తున్నా సరే తనకి అంత ప్రెజర్ అనిపించదు. చేయడానికి కాస్త ధైర్యం ఇంకా ప్రాక్టీస్ ఉంటే చాలు. కానీ వన్స్ అగైన్ డోంట్ ట్రై దిస్ ఎట్ ఎనీవేర్. మ్యాజిక్ టాప్ 50 లో 44th ప్లేస్ లో ఉంది. నెంబర్ 3, లిఫ్టింగ్ ద పర్సన్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఈ మ్యాజిక్ లో ఒక మెజిషియన్ ఒక పర్సన్ ని ఎటువంటి సపోర్ట్ లేకుండా పైకి లిఫ్ట్ చేస్తాడు. ఈ మ్యాజిక్ వెనకున్న సీక్రెట్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. చాలా సింపుల్. యాక్చువల్ గా మెజిషియన్ ముందుగా ఒక టేబుల్ ని పెట్టి దానిపై ఒక పర్సన్ ని పనుకొని పెడతాడు. యాక్చువల్ గా ఆ టేబుల్ పైన ఒక చిన్న బ్లాక్ కలర్ లో ఒక బెడ్ ఉంటుంది. ఆ బెడ్ మనకి కనిపించదు, అంటే అది లోపలగా ఉంటుంది కాబట్టి. ఆ బెడ్ కి కింద నుంచి ఒక క్రేన్ కనెక్షన్ ఉంటుంది. దాన్ని బ్యాక్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అలా ఆపరేట్ చేస్తూ టేబుల్ ను బెడ్ ను వేరేగా పైకి లిఫ్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా పైన పర్సన్ కూడా లిఫ్ట్ అవుతాడు. ఎక్కువగా పైన పెట్టే పర్సన్ ఉమెన్ అయి ఉంటుంది. ఉమెన్ కావడం వల్ల ఆమె వేసుకునే డ్రెస్ విధానం చాలా పొడవుగా ఆ బెడ్ ని హైడ్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మనకు ఆ బెడ్ అస్సలు కనిపించదు. కానీ మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, మెజిషియన్ చుట్టూ మనకి నమ్మకాన్ని తెప్పియడానికి ఒక రింగ్ ను తిప్పుతాడు. ట్రైన్ ఉంటే అలా ఎలా తిప్పగలుగుతాడు అనేదే డౌట్. ఇప్పుడు అది కూడా చూద్దాం. ఇది ఇంకా సింపుల్. మెజిషియన్ రింగ్ ను క్రేన్ కు తగలకుండా 360 degrees ఈ విధంగా తిప్పుతాడు. అంతే, ఇదే మ్యాజిక్. నెంబర్ 3, ది డెత్ డ్రాప్ ఎస్కేప్. ఈ మ్యాజిక్ ను అమెరికన్స్ గట్ టాలెంట్ షోలో డిమెన్ ఆదిత్య పర్ఫామ్ చేశాడు. ఇంతకీ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా ఎత్తులో ఒక వుడెన్ బాక్స్ 2 సైడ్ గా ఉన్న తాడ్లకు కట్టి గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఆ వుడెన్ బాక్స్ లోపలికి డిమెన్ ఆదిత్య వెళ్తాడు. అది కూడా చేతుకు సంఖ్యలు వేసుకొని. ఇప్పుడు 2 ఎండ్స్ కి కట్టి ఉన్న రోప్స్ లను ఫైర్ కి అటాచ్ చేస్తారు. అప్పుడు నెమ్మదిగా రోప్స్ హీట్ అవుతూ తెగిపోయే దగ్గరికి రాబోతాయి. ఒకవేళ అలా జరిగితే వుడెన్ బాక్స్ తో పాటు డిమెన్ ఆదిత్య కిందకి పడిపోతాడు. యాక్చువల్ గా కింద పెద్ద గుణపాలతో పాటు ఫైర్ ఉంటుంది. ఒకవేళ రోప్స్ తెగి అక్కడ ఆదిత్య కనుక పడితే చనిపోయే ప్రమాదం ఉంది. ఇక మ్యాజిక్ స్టార్ట్ అయింది. బోత్ ఎండ్స్ లో ఉన్న రోప్స్ లకు మంట ఎక్కువై తెగిపోయాయి. అప్పుడు వుడెన్ బాక్స్ పడిపోతూ ఒక దగ్గర స్టక్ అయింది. అది టెక్నికల్ ఇష్యూ అనుకొని అక్కడ ఉన్న జడ్జెస్ అందరూ షాకింగ్ లో ఉన్నారు. ఇదే సమయంలో జడ్జెస్ వెనకాల నుంచి డిమెన్ ఆదిత్య సర్ప్రైజింగ్ గా వచ్చాడు. ఇదే ఎస్కేప్, ఇదే ఆ మ్యాజిక్. ఇంతకీ మ్యాజిక్ వెనక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం. యాక్చువల్ గా మనం బాగా గమనిస్తే ఇక్కడున్న సెట్ మొత్తం ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ముందుగా ఉంటుంది. ఇక్కడే అసలైన సీక్రెట్ దాగి ఉంది. ఎప్పుడైతే ఆ వుడెన్ బాక్స్ మధ్యలో స్టక్ అవుతుందో ఇప్పుడు అందరం కేవలం ఆ వుడెన్ బాక్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. అంతేకాక కిందన్న గుణపాలను కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. కానీ బ్యాక్ జరిగేవి మనం కాన్సన్ట్రేట్ చేయం, ఎందుకంటే అవి మనకి కనపడవు బికాస్ ఆఫ్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్. సరిగ్గా ఇదే సమయంలో
వుడెన్ బాక్స్ ఆగిన దగ్గర ఒక చిన్న స్మాల్ బైపాస్ ఉంటుంది. బైపాస్ వెనక ఒక నిచ్చెన కూడా ఉంటుంది. ఇంకా ఇదే సరైన టైం. అక్కడ నుంచి ఇంకా డిమాండ్ ఆదిత్య స్టక్ అయిన వెంటనే బైపాస్ లోంచి బయటకు వచ్చి నిచ్చెన దిగి ఇంకా డైరెక్ట్ గా స్టేజ్ పైకి వచ్చేస్తాడు. ఇదే మ్యాజిక్. యాక్చువల్ గా డిమాండ్ ఆదిత్య ఒక గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ ఎస్కేపింగ్ ఆర్టిస్ట్. ఈ మ్యాజిక్ చేయాలంటే చాలా బ్రేవ్నెస్ తో పాటు ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. ఏమాత్రం టైమింగ్ తప్పినా ఇక అంతే, మ్యాజిక్ కాస్త రియాలిటీలోకి వచ్చేస్తుంది. నెంబర్ 2, ఇన్ఫేమస్ వాట్స్ ఫాలో ట్రిక్. ఇది చాలా పురాతనమైన మ్యాజిక్ ట్రిక్స్. ఈ మ్యాజిక్ ను 200 BC నుంచి మొదలు పెట్టేశారు. ఈ మ్యాజిక్ ను బ్రిటన్ గాడ్స్ టాలెంట్ షోలో అలెగ్జాండర్ మంగాలా అనే ఒక వ్యక్తి పర్ఫామ్ చేశాడు. ఇంతకీ మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఈ మ్యాజిక్ లో అలెగ్జాండర్ ఒక పొడవైన కత్తిని తన నోట్లో నుంచి బాడీ లోపలికి పంపిస్తాడు. ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఫ్లిప్స్ కూడా చేస్తూ ఉంటాడు. ఇది చాలదన్నట్టు ఒక పోల్ నుంచి పైన నుంచి పడుతున్నట్టు ఒక పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఈ లైవ్ లో చూస్తున్న వారికి వెన్నులో వణుకు రావడం ఖాయం. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా డేంజరస్ అండ్ మోస్ట్ ఫేమస్ మ్యాజిక్ ట్రిక్. ఈ మ్యాజిక్ ను ఒక కత్తితోనే కాక పదుల సంఖ్యలో కూడా చేస్తారు. ఇప్పుడు ఆ మ్యాజిక్ సీక్రెట్ ఏంటో చూద్దాం. ఈ మ్యాజిక్ ను చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఇంకా నైపుణ్యం ఉండాలి. అసలు ఈ ట్రిక్ ని ప్రాక్టీస్ చేయడం కూడా చాలా హార్మ్ఫుల్. అది మన ప్రాణాలకే ప్రమాదం. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ప్లీజ్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. నిజానికి ఈ మ్యాజిక్ ట్రిక్ ను 25 లక్షల మందిలో కేవలం ఒక్కరు మాత్రమే చేయగలరు. ఈ మ్యాజిక్ చేస్తున్న మెజిషియన్ దగ్గర ఉన్న కత్తి చాలా కొంచెం ఫ్లెక్సిబిలిటీతో ఉంటుంది. అది ఎలానో మీరే చూడండి. కానీ వారు బయటికి తీసేటప్పుడు మాత్రం దాన్ని చాలా గట్టిగా పట్టుకొని ఇస్తున్నారు కాబట్టి అది మనకి స్ట్రైట్ గా వస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి కొంతమంది మ్యాజిక్ ట్రిక్ ను కత్తికి ఫ్లెక్సిబిలిటీ నేచర్ ఉన్నా సరే దాన్ని అలాగే లోపలికి పంపిస్తారు. దీనివల్ల వాళ్ళకి ప్రమాదం లేదా అంటే ఇలా చేయడానికి ఆ మెజిషియన్స్ అందరూ గొంతును స్ట్రైట్ గా మార్చుకోవడానికి చాలా ఏళ్ల కష్టం పడతారు. ఆ తర్వాతే ఈ మ్యాజిక్ ను చేస్తారు. మీరు ఇప్పటి వరకు వీడియోని చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే కింద బ్లాక్ కలర్ లో ఉన్న లైక్ బటన్ ను ట్యాప్ చేసి బ్లూ కలర్ లో మార్చేయండి. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. నెంబర్ 1, డ్రిల్లింగ్ మిషన్ త్రూ హెడ్. ఈ మ్యాజిక్ లో ఒక మెజిషియన్ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని తన హెడ్ కు ఆనిచ్చి ఆన్ చేస్తాడు. అలా చాలా సేపు వరకు అలానే పట్టుకుని ఉంటాడు. అది కూడా చాలా ఫోర్స్ తో. కానీ అతనికి కేవలం చిన్న స్క్రాచ్ కూడా పడదు. ఇంతకీ ఈ మ్యాజిక్ వెనక ఉన్న సీక్రెట్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఈ మ్యాజిక్ కి సీక్రెట్స్ 2 ఉన్నాయి. అందులో నెంబర్ 1, మనకి మెజిషియన్ డ్రిల్లింగ్ మిషన్ ను తన స్కిన్ కి మాత్రమే ఆనిచ్చి స్లైట్ గా బెండ్ చేసి ఉంటాడు. కానీ మనకి డ్రిల్లింగ్ మిషన్ ని ఫోర్స్ తో తన వైపు నెట్టుకుంటున్నట్టుగా ఇల్యూజన్ ని కల్పిస్తాడు. ఇక్కడ ఇదే మెయిన్ పాయింట్. ఇది చేయడమే చాలా ప్రాక్టీస్ ఉండాలి. సెకండ్ సీక్రెట్ వచ్చేసరికి డ్రిల్లింగ్ మిషన్ బ్యాక్ సైడ్ కు తిరుగుతుంది కాబట్టి అస్సలు ఫోర్స్ పడదు. ఇందుకే అతని పైన కొంచెం కూడా స్క్రాచ్ పడలేదు. ఇదే ఇవాల్టి మ్యాజిక్స్ పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 కోసం కామెంట్ బాక్స్ లో పార్ట్ 2 అని టైప్ చేయండి చాలు. అంటే మరిన్ని నాలెడ్జ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ ని ఆల్ లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ చరణ్ విష్ణు సైనింగ్ ఆఫ్.